50 రూపాయలు పెట్రోల్ పోయినా పోయిను 50 రూపాయలు కట్టినా ఉన్ని పోయినన్నాడేమో సరే 100 రూపాయలకు పోయి పోయిను సరే 500లకు పోయి పోయిను సరే 1000 రూపాయలకు పోయి పోయినా మా మామ ఎమ్మెల్యే పోయినా పోయినరా ఏమరా నీ ధైర్యమా మన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సార్ గారి నా ధైర్యం ఏమవుతాడు నీకో ఎస్పీ అవుతారు మరి ఎందుకు పెట్రోల్ పోయే ఏమైందినా పెట్రోల్ పోయినట్టున్నా అసలు ఎందుకు పెట్రోల్ పోయినట్టున్నాడు అడిగినావా? అది అడగలేదా ముందు అది అడుగు. అసలు నాకు పెట్రోల్ ఎందుకు పోయినన్నేవో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తాం. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తారా? అవును, హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తాం. అయితే డబ్బులు అవసరం లేదా? డబ్బులు కూడా ఉండాలా? అసలు నాకేం అర్థం కాలా. నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను పెద్ద. అక్కడ చూడు, మన తిరుపతి జిల్లా ఎస్పీ గారైన ఎల్ సుబ్బరాయుడు సార్ గారు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 15 నుంచి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా పెట్రోల్ బంక్ లో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తారు. ఓహో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలానే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించే వాహనాలు నడపండి. మా రెక్కల కష్టం చేసి నీళ్ళు పోసిచ్చినాము. మేము పచ్చులున్నా గానీ మీకు 3 పూట్ల కడుపు నిండా అన్నం పెట్టాము. అలాంటిది ఇప్పుడు మేము ముసలాళ్ళు అయ్యేసరికి మాకు ఒక్క పూట కూడా కూడి పెట్టలేకపోతున్నాం. నువ్వు ఉంటే ఎంత సస్తే ఎంత. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని కష్టపడి మా కూడి పెట్టు. నా కూతుర్ని మీ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాను. సంతోషం. అబ్బాయికి చెడు అలవాట్లు ఏం లేవు కదా? ఎంత మాట అన్నారు బాబు గారు? ఈ ఊర్లో ఎవరన్నా అడగండి, నా కొడుకు మంచిడని చెప్తారు. కనీసం ఒక్కరు చెడ్డడన్నా సరే మేమిద్దరు ఊరిద్దరు వెళ్ళిపోతాం. సరే, అడిగేసి వస్తా. అయ్యా, మీ పక్కింటి రంగయ్య కొడుకు మంచోడు ఏందిరా మనం అడక్క ముందు కానీ మంచోడు అనేస్తాడా? సరే, మన అల్లుడు గురించి మంచిగా చెప్తే మంచిదే కదా. సరే, ఇంకొకరి దగ్గర పోదాం. అన్నా, మీ ఊరి రంగయ్య కొడుకు మంచోడు. నిజంగానే మన అల్లుడు మంచోడు. థ్యాంక్స్ నా. ఊర్లో అందరిని అడిగాను బాబు గారు, అందరూ మీ అబ్బాయి మంచోడనే చెప్తున్నారు. చెప్పినాను కదా నేను ముందే. సరే, నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టుకొని వస్తాను. ఇంతకీ మా అల్లుడు పేరు చెప్పలేదు. మంచోడు అంటే పుట్టినప్పుడు పేరే మంచోడు అని పెట్టేసిన. ఈ మనుషులంతా ఇంతే. మనం ఎన్ని మంచి పని చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోడే అంటారు. అందుకే నా కొడుకు పుట్టుకతోనే మంచోడని పేరు పెట్టేసిన. ఇప్పుడు వీడు ఎన్ని ఏదో పనులు చేయనా సరే మంచోడనే అంటారు. మన అమ్మాయికి లవ్ లెటర్ రాయినా మంచోడు లవ్ లెటర్ రాయినా అని చెప్పారు. సాగుగట్ట మంచోడు రా. తొందరగా బస్సుకి టైం అయిపోతున్నదా? వస్తున్నానండి. బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయింది. నేను ముందే చెప్పినా నీకు వంట తొందరగా చేయమని. నేనేం చేసేది? బట్టలు ఉతికే లోపల లేట్ అయిపోయిందా? ఆశ్చర్యపోక, మా ఇంట్లో జాబ్ చేసేది మా భార్య. ఒకరికొకరు కలిసి పని చేసుకుంటాం. ఆదర్శ దంపతులు అనమాట. ఇంతకీ ఎక్కడికి పోతున్నారు? వైకుంఠం. వైకుంఠమా? ఆశ్చర్యపోబాక. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పోతున్నాం. టోకన్లు దొరికినాయా? దొరికినాయి. డిసెంబర్ 31వ తేదీ. అదృష్టవంతులు. నీకు దొరకలేదా? లేదు. ఈ 31వ తేదీ భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని టోకన్ ఉండే వాళ్ళదా అలో చేస్తారంట. అయితే ఈ వైకుంఠ ఏకాదశి గుడికి పోవా? ఎందుకు పోనా? ముందే తిరుపతి పోయేసే శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం, అప్పలైకుంట, గుడిమల్లం ఇవన్నీ దర్శించుకునేసే 2వ తేదీకంతా తిరుమలకి వెళ్ళిపోనా? మనం కూడా ఈ 3 రోజులు రద్దీగా ఉంటది. 2వ తేదీ పైన పోదామా? మన టాకులు దొరికినాయి కదా, మనం ఎందుకు మళ్ళీ పోయేదే? అవును కదా, మర్చిపోయినా. పదా, 2వ బస్సు కూడా వెళ్ళిపోతుంది. ఎంక నేను అడిగినానని చెప్పండి. సరే సరే. ఏందో మా ఈ మేస్త్రి బతుకులు. తొందరగా ఇటుకి రాలెత్తుకుని రారా. వస్తున్నాను అయినా. అయినా నేను కడతాను అయినా గోడ. నువ్వు కట్టాల్సిందే. ఏమి ఎందుకు కట్టలేనా? నేను చదివింది ఏంది? బీటెక్ లో సివిల్ ఇంజనీరు. అవునా? అయితే ఈ గోడ కట్టేదానికి మొత్తం ఎన్నిటికి రాయలేవుతాయో అంచనా చెప్పరా. దాన్ని అంచనా వేసేదే. గోడ కట్టేసి లెక్క పెట్టుకుంటే సరిపోతుందా? ఏ మేస్త్రే, పన్నెట్టు జరుగుతున్నదా? చూసేసెళ్ళా. సార్ సార్, సారీ సార్, మా కొడుకు సార్ సివిల్ ఇంజనీర్ చదువుతున్నాడు. ఇంజనీర్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఇంకో ఆడగడదాం అనుకున్నాను. ఇంతకీ చదువుకునే బిడ్డని పనికి ఎందుకు తీసుకొని వచ్చినావా? దగ్గరలో ఈ ఎగ్జామ్ ఫీజు కట్టాలయ్యా. ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది, అందుకని ఈ పనికి తీసుకొని వచ్చినాను. వాల్ పేపర్ గా సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో పెట్టున్నావా? ఈయనలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్. సుభాష్ చంద్రబోస్ గారే నా ఇన్స్పిరేషన్. నీ ఇన్స్పిరేషన్ సుభాష్ చంద్రబోస్ గారు సరే, సుభాష్ చంద్రబోస్ గారిని ఇన్స్పైర్ చేసిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు. ఆయన గురించి నీకు తెలుసా? ఎవరు సార్ ఆయన? 18 సంవత్సరాలకే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన ది ఫస్ట్ యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఖుదీరామ్ బోస్ గారు. చాలా మంది నా కాళ్ళకి మొక్కారు. మణితో మనసారా ఎపిసోడ్ నెంబర్ 3కి స్వాగతం స్వామి. ఒంటిమిట్టలో రాములవారిని దర్శించుకున్న తర్వాత గుడి బయటికి రాగానే కొంతమంది మా కాళ్ళకి మొక్కారు.
అందులో వయసులో నాకంటే పెద్దవాళ్ళున్నారు, చిన్నపిల్లలున్నారు, మహిళలు కూడా ఉన్నారు. మాలధారణ చేసిన వ్యక్తి పాదాలకు మొక్కి చాలా మంది ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ చేతులు నా పాదాలను తాకినప్పుడు నా మదిలో మెదలాడిన కొన్ని మాటలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మాలధారణకు ముందు మనం చాలా తప్పులు చేసుంటాం. అందరికీ తెలిసేలా కొన్ని, ఎవరికి తెలియకుండా ఎన్నో. అలాంటి మనకి నిజంగా మన కాళ్ళకి మొక్కేంత అర్హత ఉందంటారా? నన్ను అడిగితే లేదనే చెప్తాను. అయినప్పటికీ మనం అందరి చేత నమస్కరించబడుతున్నాం. కారణం అయ్యప్ప. కేవలం ఆయన మాలధారణ చేశామని ఒకే ఒక్క కారణం చేత మనం ఎన్ని తప్పులు చేసినా వాటిని చెరిపేసి ఆయన భక్తులు మనల్నే అయ్యప్పగా భావించి మన కాళ్ళకి మొక్కేంత స్థాయిని కల్పించాడు అయ్యప్ప. కేవలం మండల కాలం పాటు ధర్మబద్ధంగా జీవించినందుకే అయ్యప్ప ఎంత స్థాయిని కల్పిస్తే, ఒకవేళ జీవితాంతం ధర్మబద్ధంగా బతికితే ఇంకెంత స్థాయిని కల్పిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. చిన్నపిల్లల దగ్గర నుంచి శరీరం సరిగ్గా లేని వారి దాకా అయ్యప్ప కోసం అనేక అవరోధాలను ఎదిరించి మరీ కొండకు చేరుకుంటున్నారు. అలాంటిది మనం ఆయన కోసం మనలోని చెడు లక్షణాలను వదిలేయలేమా? మరొక్కసారి ఆలోచించండి. అలానే దీక్ష సమయంలో మీరు పాటించిన మంచి అలవాట్లని జీవితాంతం పాటించి ఆ అయ్యప్ప అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.